వెల్కమ్ టు యాక్టివిటీ టైం. దీనికోసం మనకేమేం కావాలంటే నాన్న ఒక బ్యాక్గ్రౌండ్కి ఒక కొంచెం స్టిఫ్గా ఉన్న షీట్ అయితే బెటర్ నాన్న. ఒక షీట్ తీసుకోండి, సిజర్స్, మార్కర్స్, ఒక స్కేల్, ఇంకా ఒక స్టాప్లర్ కావాలి మనకి. ఓకే, అంతేకాదు కొన్ని కలర్ షీట్స్ పీసెస్ కావాలి నాన్న. పాతవి వాడిన ఉంటే కనుక అవి వాడండి, సరిపోతుంది. బట్ డిఫరెంట్ కలర్స్ కావాలి మనకి. ఓకే, ఎందుకో నేను చెప్తాను. ఫస్ట్ మన ఈ మెయిన్ షీట్ ఉంది కదా, దాంట్లో ఏం చేస్తారంటే ఒక బార్డర్ డ్రా చేసుకుందాం నాన్న. ఓకే, ఓకే ఇలా చేసుకున్న తర్వాత చూడండి నాన్న, ఈ బాటంలో ఓకే బాటంలో ఏం చేద్దామంటే అటు కొంచెం ఇటు కొంచెం లీవ్ చేసుకొని చూడండి ఈక్వల్ డిస్టెన్స్లో. అందుకే నేను లాంగ్ స్కేల్ తీసుకున్నానా. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 11 12. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నాన్న మ్యాక్సిమం లైన్ మిస్ అవ్వకుండా ఇక్కడ మంత్స్ రాద్దాం. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఓకే పిల్లలు, ఇలా మంత్స్ రాసేసుకుందాం. నేను ఇలా నిలువుగా రాశాను, ఇలా రాసినా పర్లేదు నేను. ఓకేనా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని ఇలా రాసినా కూడా బాగుంటుంది. ఓకే, నేను ఇలా రాసేసాను కదా, అలా ఉండిచ్చేసాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే క్యాలెండర్ అని రాద్దాం. ఓకే ఓకే క్యాలెండర్ అని రాయండి. తరువాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక నేను చెప్పాను కదా కలర్ పేపర్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి తీసుకోండి అని చెప్పాను కదా, వాటితో పని ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇందాక చెప్పిన ముక్కలతో పని ఉంది పిల్లలు. ఓకే, వీటి మీద ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఈరోజు మన మెమరీ వర్డ్స్ ఏంటి పిల్లలు చెప్పండి, గుర్తుంది కదా? దాన్ని ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క కలర్ మీద రాద్దాం. ఓకే చూడండి, యేసు క్రీస్తు, నిన్న, నేడు, ఇట్లా ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క పేపర్లో రాసుకుందాం నాన్న. ఓకే పిల్లలు, ఇలా ఒక్కొక్క కలర్ పేపర్లో ఒక్కొక్క వర్డ్ రాసుకొని మొత్తం మీద యావరేజ్గా 12 పీసెస్ వచ్చేలాగా. ఓకేనా పిల్లలు, 12 పీసెస్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. 12 మంత్స్కి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క వర్డ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఇంగ్లీష్లో రాద్దాం అనుకున్నాను, ఇంగ్లీష్లో 12 వర్డ్స్ రాలేదన్నమాట. అందుకనే తెలుగులోనే తీసుకొని 12 వర్డ్స్ 12 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి నాన్న. ఓకే, జనవరి కింద ఈ యేసుక్రీస్తు అన్న ఈ వర్డ్ని దీన్ని ఇలా స్టాపుల్ చేద్దాం. ఎలా అంటే చూడండి, ఇది చూసారా పిల్లలు ఎలా స్టాపుల్ చేశానో చూసారా? దీని మీద పెట్టి స్టాపుల్ చేయొద్దు, దూరం దూరంగానే పెట్టి ఒకవైపు ఇక్కడ ఒకవైపు ఇక్కడ స్టాపుల్ అవ్వాలి. అప్పుడు ఇలా మనకి మూమెంట్ ఉంటుందన్నమాట. ఓకే, ఇలా చేయొచ్చు. స్టాపుల్ కాకపోతే థ్రెడ్ అయినా కట్టుకోవచ్చు నాన్న. నాకు ఇది ఈజీగా అనిపించింది, సో నేను స్టాపుల్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ 12 వర్డ్స్ని ఇలాగ మనం పిన్ చేసేద్దాం. ఓకే పిల్లలు, ఇలా అన్నమాట. ఓకే, అర్థమైంది కదా నాన్న? ఒక పిన్ దీని మీద పడాలి, ఇంకో పిన్ దీని మీద పడాలి. అలా ఉంటే ఇలా మనకి ఫ్రీ మూమెంట్ ఉంటుందన్నమాట. ఒక దాని మీద పెట్టి స్టాపుల్ చేస్తే ఇట్లా మనకి ఫ్రీ మూమెంట్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు చదువుదామా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. హెబ్రీ 13:8. ఓకే పిల్లలు, ఇలా అనమాట. చూసారా? వావ్, టైమ్ మే చేంజ్ బట్ గాడ్ నెవర్ చేంజ్. ఓకే, ఇక్కడ ఇంకా నెవర్ చేంజింగ్ గాడ్ కానీ ఇమ్యూటబుల్ గాడ్ అని కూడా మీరు రాసుకోవచ్చు పిల్లలు. ఓకే, ఓకేనా? ఓకే పిల్లలు, ఇలా చక్కగా చేసి మీరు ఒక వాల్ హ్యాంగింగ్గా పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది, గాలికి ఇలా ఊగుతూ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ దీన్ని టచ్ చేసే వెళ్తారు పిల్లలు.